డబ్బులు ఉంటే ధనవంతుడు, డబ్బులు లేకపోతే పేదవాడు. ఇది మనకు తెలిసిన ఆర్థిక సూత్రం. కానీ హైపర్ ఇన్ఫ్లేషన్ సమయంలో ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉంటాయి. ఎంత డబ్బులున్నా ఏదీ కొనలేం. అలాంటప్పుడు ఎంత డబ్బులున్నా అతడు ధనవంతుడు కాడు. కేవలం వస్తువులు ఉన్నవాడు మాత్రమే ధనవంతుడు. ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత జర్మనీలో అదే పరిస్థితి ఏర్పడింది. అవసరానికి మించి కరెన్సీ ముద్రించిన ప్రభుత్వం ప్రజల్ని దరిద్రంలోకి నెట్టేసింది. పేపర్ కరెన్సీ అస్సలు పనికి రాకుండా పోయింది. బ్యాంకులో దాచుకున్న పొదుపు డబ్బులు కూడా దేనికి పనికి రాలేదు. డబ్బుకి విలువ లేకపోవడంతో ప్రజలు వస్తు మార్పిడి వైపు మొగ్గు చూపారు. తమ వద్ద ఉన్న వస్తువులని అవసరమైన వారికి ఇచ్చి వారి వద్ద నుంచి తమకు అవసరమైనవి తీసుకునేవారు. ఇలా కొంతకాలం జరిగింది. వస్తు మార్పిడి సత్ఫలితాలనిచ్చినా ఎక్కువ కాలం దానివల్ల ఉపయోగం లేదని ప్రభుత్వం గ్రహించింది. కరెన్సీకి విలువ ఉండాల్సిందేనని, అది మారకంగా పనిచేయాల్సిందేనని తీర్మానించింది. దీంతో కొత్త కరెన్సీ రెంటెన్ మార్క్ తెరపైకొచ్చింది. జేబు నిండా డబ్బులు తీసుకెళ్లినా బయట టీ కూడా కొనలేని పరిస్థితి. బ్యాగు నిండా డబ్బులు తీసుకెళ్లినా కనీసం కోడిగుడ్డు కూడా ఇంటికి కొనుక్కొని వెళ్ళలేని దుస్థితి. కూరగాయలు కొనాలంటే ఇంట్లో నుంచి కారు నిండా డబ్బులు సంచులు మోసుకెళ్ళాలి. పోనీ కారులో పెట్రోల్ కొట్టించుకోవాలన్నా మరో లారీ నిండా డబ్బులు పెట్రోల్ బంకుకి తీసుకెళ్ళాలి. ఏంటి దరిద్రం అనుకుంటున్నారా? ఇప్పటికి సరిగ్గా 111 ఏళ్ల క్రితం మొదలైన మొదటి ప్రపంచ యుద్ధం ఫలితం ఇది. అయితే అన్ని దేశాలు ఈ ఫలితాన్ని అనుభవించలేదు. అన్నిటికంటే ఎక్కువగా జర్మనీపై ఈ హైపర్ ఇన్ఫ్లేషన్ ప్రభావం పడింది. 1914లో మొదలైన ఫస్ట్ వరల్డ్ వార్ 1918లో ముగిసింది. జర్మనీ ఈ యుద్ధంలో ఓడిపోయింది. ఫ్రాన్స్, బ్రిటన్ వంటి దేశాలకు పరిహారం కూడా చెల్లించాల్సి వచ్చింది. దీంతో జర్మనీ వద్ద నిధులు తగ్గిపోయాయి. ప్రభుత్వం ఒక తెలివి తక్కువ పని చేసింది. అత్యధికంగా కరెన్సీని ముద్రించింది. ఈ కరెన్సీ ముద్రణతో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. జర్మనీ ప్రజల దగ్గర డబ్బులున్నాయి, కానీ కొనడానికి వస్తువులే కరువైపోయాయి. రొట్టె ముక్క 1000 రూపాయలు, కోడిగుడ్డు 1,00,000 రూపాయలు. ఇలా తయారైంది పరిస్థితి. 1923 నవంబర్లో జర్మన్ ప్రభుత్వం రెంటెన్ మార్క్ అనే కొత్త కరెన్సీని విడుదల చేసింది. మెల్లగా దీనివైపు ప్రజలు ఆకర్షితులయ్యారు. ఈ కొత్త కరెన్సీతో వస్తువుల్ని కొనడం సులభమైంది. వివిధ కంపెనీలు కూడా జీతాల రూపంలో కొత్త కరెన్సీని ఇచ్చేవి. దీంతో పరిస్థితి కాస్త చక్కబడింది. పాత కరెన్సీ ముద్రణ ఆపేసి దానికి బదులుగా కొత్త కరెన్సీని ప్రవేశపెట్టిన జర్మన్ ప్రభుత్వం కఠినమైన ఆర్థిక నియమాలను అమలు చేసింది. దీంతో హైపర్ ఇన్ఫ్లేషన్ తగ్గి సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే జర్మనీ అప్పట్లా లేదు. ఇప్పుడు చాలా డెవలప్ అయింది. నాటి సవాళ్ల నుంచి ఎన్నో గుణపాఠాలు నేర్చుకుంది. అప్పటి నుంచి ఆర్థిక అంశాల్లో చాలా జాగ్రత్తగా ఉంటుంది. మీరు ఒకవేళ జర్మనీ వెళ్తే తప్పకుండా ఈ ప్రాంతాలు చూడండి. జర్మనీలో పర్యాటకుల్ని ఆకర్షించే ముఖ్య ప్రాంతాలు చాలానే ఉన్నాయి. అందులో ఒకటి ఐక్యతకు చిహ్నంగా ఉన్న బెర్లిన్లోని ఐకానిక్ బ్రాండెన్బర్గ్ గేట్. బెవేరియాలోని న్యూహాన్స్టెయిన్ కోటను కూడా జర్మనీలో చూడదగ్గ మరో ప్రదేశంగా చెప్పొచ్చు. గోతిక్ టవర్లతో నిర్మించిన కోలోన్ కేథెడ్రాల్ కూడా మనల్ని చూపు తిప్పుకొనివ్వదు. బ్లాక్ ఫారెస్ట్ పర్యటనలో మనం ఎన్నో కొత్త అనుభూతులని మూటగట్టుకుంటాం. మ్యూనిచ్లో జరిగే అక్టోబర్ ఫెస్ట్ బీర్ పండుగను చూసి తీరాల్సిందే మరి. రైన్ నది లోయ ప్రాంతంలో కోటలు, ద్రాక్ష తోటలు పర్యాటకుల్ని ఆకర్షిస్తాయి. బెర్లిన్ వాల్ గ్యాలరీ జర్మనీకి మరో ప్రధాన ఆకర్షణ. హైడెల్బర్గ్ కోటలో ఉండే రొమాంటిక్ ఫీల్ని కపుల్స్ బాగా ఎంజాయ్ చేస్తారు మరి. ప్రస్తుతం జర్మనీ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా స్థిరమైన స్థానాన్ని కొనసాగిస్తోంది. ప్రపంచంలో అన్నిటికంటే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అమెరికా కాగా ఆ తర్వాత స్థానం చైనాది. 3వ స్థానంలో జర్మనీ ఉంది. ఇటీవలే భారత్ 5వ స్థానం నుంచి 4వ స్థానానికి ఎగబాకింది. అంటే మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జీరోగా మారిన జర్మనీ క్రమక్రమంగా తన పరిస్థితి మెరుగుపరుచుకుంది. క్రమశిక్షణతో ముందడుగు వేసి ఏకంగా ప్రపంచంలోనే 3వ స్థానానికి ఎగబాకింది.